బ్రూనైలో బజ్జీల బండి చూడండి ఎట్లు లైఫ్ లో ఇప్పటి వరకు చూడని ఒక ఫ్రూట్ చూస్తున్నా. ఇది డూకు అంట, స్వీట్ ఉంట అనమాట, పంది మాంసము. ఇది లోంగాన్ బ్రెజిల్ అంట, పంగాల బన్ అంట. ఇది దీని పేరు. బీఫ్ లో ఉండే లోపల పేగులు ఉంటాయి కదా, పేగుల కర్రీ అనమాట. ఇది అన్ని బీబీక్యూ అంట, అంటే తీయ ఉంటది, లైక్ కబాబ్ లాగా. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మటన్ కబాబ్స్ చేస్తున్నారు. సో ఇవంతా $2 అంట, అంటే 150కి ఒక పుల్ల. సో ఈ టైప్ డోరియన్ ఫ్రూట్ స్మెల్ అయితే దారుణంగా వస్తుంది. ఇది బాల్లా ఉన్నది రా నాయన. ఇది ప్లాస్టిక్. వాట్ ఈస్ దిస్? చక్కోలే. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను బ్రూనై కంట్రీలో ఉన్నాను. నా హోస్ట్ వాళ్ళ ఇంట్లో. ఈ బ్రూనై కంట్రీకి వచ్చి దాదాపు ఒక 2 days అవుతుంది. నిన్న వెళ్ళేసి అట్లా సిటీ మొత్తం కవర్ చేసుకొని వచ్చి ఒక వీడియో చేశాను. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ రోజు మనం ఏం చేద్దామనంటే, ఇక్కడ ఒక ఫేమస్ నైట్ మార్కెట్ ఉందన్నమాట. ఆ మార్కెట్ వెళ్ళి విజిట్ చేసి వద్దాం. యూజువల్ గా మనము ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ప్రైస్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాం కదా, ఇండియా తోటి కంపేర్ చేసుకొని. సో ఈ రోజు అదే వీడియో చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బ్రూనై కంట్రీలో ఏ వస్తువు తీసుకున్నా ట్యాక్స్ అనేది లేదు. ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అనమాట ఇది. సో ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ రేట్లు మన తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా అసలు ఎట్లుంటాయి అని చెప్పేసి వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 5:30 అవుతుంది. ఇంకొంచెం అయితే నైట్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళేసా నైట్ మార్కెట్లో రేట్లు చూద్దాం. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉంటుందంట. ఇక్కడ ఏమైనా ఫుడ్ ఉంటే ట్రై చేద్దాం. చలో ఇంకా నైట్ మార్కెట్ అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. నా హోస్ట్ వాళ్ళు ఇల్లు చూపిస్తాం మీకు. గైస్, ఇంటి పక్కన ఇగో ఈ ప్లేస్ ఉంది. ఇదే నా ఫేవరెట్ ప్లేస్. 2 రోజుల నుంచి ఇక్కడనే కూర్చుంటున్నా. ఈ ముందరంతా గడ్డి ఉన్నది. యాక్చువల్ గా సేమ్ కేరళలో లాగానే బ్రూనైలో ఇల్లు కూడా ఇంటి చుట్టుపక్కల దాదాపు 1 ఎకరం 2 ఎకరాల స్పేస్ ఉంటది. ఇక్కడ మాత్రమే చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా మట్టుకు జనాలు తక్కువ ఉన్నారు, భూభాగం ఎక్కువ ఉన్నది కదా. సో ఈ టైపు ఇల్లులు కనిపిస్తాయి మనకు. ఇటు సైడ్ మొత్తము ప్రహరీ కూడా చూడండి ఎంత ఎత్తు ఉన్నదో. సో ఇది గైస్, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక కారు ఉంటుంది. ఒకటి కాదు 4-5 కార్లు ఉంటాయి. మనము 6 o'clockకి బయలుదేరి మనం మార్కెట్ అయితే విజిట్ చేద్దాం. ఓకేనా? దానికైతే నైట్ మార్కెట్ దగ్గరకు వచ్చేసిన చూడొచ్చు, నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే నైట్ మార్కెట్. బ్రూనై కంట్రీ మొత్తం మీద ఉన్న ఒకే ఒక పెద్ద మార్కెట్ ఇదే. అండ్ అందరు ఇక్కడికి వచ్చే షాపింగ్ చేసుకుంటారు అనమాట. ఏమైనా కొనాల్సినవి అన్ని ఇక్కడే కొనుక్కుంటారు. ఇక్కడ ఫుడ్ అవి ఇవన్నీ దొరుకుతాయి అంటే వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ జనాలకి పార్కింగ్ దొరకదు ఫ్రెండ్స్. పార్కింగ్ కోసం అని చెప్పేసి ఎట్లున్నాయి చూడండి, అంత అన్ని కార్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బైక్స్ లేవు కదా, మొత్తం కార్లు ప్యాక్ అయిపోయినాయి. వెళ్ళేసి చూద్దాము మార్కెట్ ఎలా ఉంటుందో. నైట్ మాత్రమే నడిచే మార్కెట్. ఇక్కడ అందరు లోకల్స్ ఆల్రెడీ వచ్చి షాపింగ్ స్టార్ట్ చేసిర్రు. మనం లోపలికి వెళ్దాం. యాక్చువల్గా ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొన్ని చిన్న రెస్టారెంట్లు ఉన్నాయి, ఫుడ్ తింటున్నారు అనమాట. ఇక్కడ లోకల్ ఫుడ్ మొన్ననే ట్రై చేసిన నషితోకా అని చెప్పేసి, నషితోకానో డోరియన్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఇది ఇంకో టైప్ డోరియన్ ఫ్రూట్ అనమాట. సో మనకి మలేషియాలో కొంచెం పెద్ద ఉన్నాయి కదా, ఇవి చిన్నవి. ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది. బట్ నేను ఇక్కడ ట్రై చేయలేదు అసలు. ఇప్పటి వరకు నేను డోరియన్ ఫ్రూటే ట్రై చేయలేదు. ఇది ఒక కాయలు మొత్తం మ్యాంగోస్ అనమాట. హలో, వాట్ ఈస్ దిస్? పహలాంగ్ పంగ్. ఇదేందో ఫ్రూట్ ఫ్రెండ్స్, ఇది ఒక టైప్ లా ఉన్నది. నేమ్ ఆఫ్ దిస్ ఫ్రూట్ పంగాల పత్ బన్, పంగాల బన్ అంట. ఇది దీని పేరు పంగాల బన్ అంట. ఇది స్వీట్ అనుకుంటా, స్వీట్ గానే ఉంటది కావచ్చు. వాళ్ళు తింటున్నారు, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు నాకు. సో ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ టైప్ డోరియన్ ఫ్రూట్ స్మెల్ అయితే దారుణంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పకోడీలు ఉన్నాయి. హలో, వాట్ ఈస్ దిస్? చక్కోలే. స్వీటా? సో అవి ఒక పాపడాలా ఉన్నాయి. వేయించిన తర్వాత ఇలా సాస్ లో ఇస్తారంట. సో
పకోడ్ చకోయే చకోయే అంట. సో బజ్జీ ఉన్నది ఒకటి వచ్చేసి $1 అంట, ఏదైనా అని $1. మార్కెట్ పెద్దగానే ఉంది కానీ స్టాల్స్ మొత్తం చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని జ్యూసెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది చైనీస్ రెస్టారెంట్ అనుకుంటా, చైనీస్ ఫ్రూట్ జ్యూస్ షాపు. కీరాలు $1, $100. వావ్, ఈజ్ దిస్ రియల్? నో నో, అయ్యో ఇది బాల్లా ఉన్నది రా నాయన. ఇది ప్లాస్టిక్ మామిడి పండు, నా చేతి కంటే పెద్ద ఉన్నది. $1. మ్యాంగో జ్యూస్ $1 అంట. హౌ మచ్? $4. దిస్ వన్ $1. ఇవన్నీ $1 అంటే 67 రూపీస్. ఇక్కడ మొత్తము మ్యాంగోస్ వచ్చేసి కలరు చాలా లైట్ ఉన్నది, మన ఇండియాలో లాగా లేదు. కాకపోతే పైనుంచి మాత్రం ఇట్లా కనిపిస్తుంది, కట్ చేస్తే ఎల్లోగానే ఉంటుంది. పైన మాత్రం లైట్ ఎల్లో కలర్లో ఉన్నది. ఇక్కడ పొప్పాయ, కంద, అది చూడండి మొత్తం పైనాపిల్ ఫ్రూట్ వచ్చేసి చాలా పెద్ద ఉన్నది. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నమాట. సో డిఫరెంట్వి. చిన్న అరటి పళ్ళు ఉన్నాయి, కాకరకాయలు ఇవన్నీ. సో ఇక్కడ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. ఇది గైస్ మీకు ఇప్పుడు చూస్తున్న ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా, ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ వీళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. బ్రూనైలో ఏం పండించరు, వేరే కంట్రీస్ నుంచి, మ్యాక్సిమమ్ ఫిలిప్పీన్స్ నుంచి కానీ మలేషియా నుంచి కానీ అన్నీ తెప్పించుకుంటారు. ఇక్కడ పొలాలు కానీ అవి కానీ ఇవి కానీ ఏం లేవు. ఎందుకంటే ఫస్ట్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉండేదన్నమాట ఈ కంట్రీ. ఇప్పుడు మాత్రం డిపెండ్ అవ్వట్లేదు, ఎందుకంటే డబ్బులు వచ్చేసినాయి కదా, ఆయిల్ రిజర్వ్స్ దొరికినాయి. ఇక వీళ్ళకి బద్ధకం అయిపోయి పంటలు అనేటివి కంప్లీట్గా పండించడమే మానేసారు. బట్టలు కాంచేలి, బట్టలు, ఫ్రూట్స్, ఇంకా ప్రతి ఒక్క ఐటము సేమ్ దుబాయ్లో లాగానే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ మంచి ఏమంటారు మంచిగానే ఉన్నది, నేల మాత్రం రెయిన్ ఫారెస్ట్ అవి ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు ఇక మొత్తానికే మానేసిరు అనమాట వ్యవసాయం చేయడం కానీ పంటలు పండించడం కానీ అన్నీ. ఇక్కడ సీ ఫుడ్ స్టాల్ ఒకటి ఉన్నది, ఫిష్ అనుకుంటా. ఇదిగో ఇది చేపలను మ్యారినేట్ చేసారు, రైస్ అండ్ ఫిష్ 1.50 అంట. సో ఇది నేషనల్ ఫుడ్ నసరీ కొటాక్ అని చెప్పేసి, ఇది ఫిష్ తోటి ఇంకా చికెన్ తోటి ఇస్తారు. మనం మొన్న వాటర్ విలేజ్ లో తిన్నాం కదా, సేమ్ అదే. ఇగో ఇవన్నీ పకోడీలు బికోడీలు ఉన్నాయి, చికెన్ ఉన్నది, మొత్తం చికెన్ ఐటమ్, అక్కడ ఫిష్ ఐటమ్ ఉంది. 1.50 అంటే దగ్గర మనకి ఎంత అంటే $100 అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ ఇంకో స్టాల్ ఉందన్నమాట. ఈ స్టాల్లో మటన్ కబాబ్స్ చేస్తున్నారు. సో ఇవంతా $2 అంట, అంటే 150కి ఒక పుల్ల. సో అది ఓకే. ఇగో ఇలా ఉన్నది, మనం ట్రై చేద్దామంటే మీట్ కొంచెం తేడా కొట్టేస్తుందేమో అని చెప్పేసి ఆగుతున్నా. సో చూద్దాం, ఇటు సైడ్ కూడా వెళ్ళేసి. వాట్ ఈస్ దిస్? రోటీ, బర్గర్ సేమ్ మటన్ బర్గర్, చికెన్ బర్గర్ ఇవన్నీ ఉన్నాయి, ఐటమ్స్ చూడొచ్చు. సో కాసేపు ఆయనక వచ్చి ట్రై చేద్దాము వీలైతే. వావ్, మంట కూడా పెట్టేసారు. వెల్కమ్ బ్యాక్. యూ హ్యావ్ ఎ ఛానల్? మీ ఓకే. బాయ్. వాట్స్ యువర్ నేమ్? అజ్రీన్, జహీరా. ఓకే, బాయ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతమంది జనాలని. ఇక్కడ మొత్తం జ్యూసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జ్యూసెస్ ఏంటంటే అన్ని ఐసే ఉన్నాయి. జ్యూస్ తక్కువ, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఐస్ ఎక్కువ ఉంటది. ఈడ చికెన్, మటన్. ఇది కొంచెం చైనీస్ రెస్టారెంట్ లా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చైనాకి వెళ్ళినప్పుడు సేమ్ ఐటమ్స్ చూసిన. అది బోటి పేగులు అన్నమాట. మన మటన్లో కానీ మటన్లో ఇంకంటారు బీఫ్లో ఉండే లోపల పేగులు ఉంటాయి కదా, పేగుల కర్రీ అన్నమాట ఇది. చికెన్, ఇది వంకాయ కర్రీ, ఇవన్నీ సేమ్ ఎట్లా అంటే చైనాలో ఉన్నట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ చికెన్ కి సంబంధించిన అన్ని పార్ట్స్ అనేటివి మంచిగా మ్యారినేట్ చేసి కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటూ అమ్ముతున్నారు, బొగ్గుల మీద, జస్ట్ లైక్ కబాబ్ లాగా.
సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఫిష్ ఉంది అనమాట, అటు సైడ్ ఫిష్ ఉంది. ఇది చూడొచ్చు ఫిష్, ఇది కూడా రకరకాలుగా ఉన్నది ఫిష్. ఇక్కడ చికెన్, ఫిష్, ఇంకా మటన్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్కిన్ తోటే. నార్మల్ గా చాలా కంట్రీస్లలో చికెన్ స్కిన్ తోటే తింటారు, మన దగ్గరనే స్కిన్లెస్ తింటారు అనుకుంటా. సో నేను ఈజిప్ట్కి వెళ్ళిన కొన్ని కంట్రీస్కి విజిట్ చేసిన కదా, ఆ కంట్రీస్లో మాత్రం చికెన్ స్కిన్ తోటే తింటారు, మన దగ్గర మాత్రమే స్కిన్ లేకుండా తింటారు. అందుకని చెప్పేసి నాకు ట్రై చేయబుద్ధి అయితే లేదు. ఏమన్నా రైస్ ఐటమ్ లాంటిది ఏమైనా ఉంటే ట్రై చేద్దాము. సో ఇవన్నీ ఫుడ్ స్టాల్సే, ఒక 4-5 స్టాల్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఒక ఏమంటారు వెజిటేబుల్స్ మెయిన్ అన్ని తినే ఐటమ్స్ అనమాట. వెరైటీగా ఉన్నాయి గైస్. ఈ మార్కెట్ లో ఈ కబాబులు ఆ స్మెల్కి ఈ స్మెల్కి నేను వేసుకున్న పర్ఫ్యూమ్ పోయింది. గంట ముందే వేసుకున్న వాసన కూడా వస్తలేదు. బట్ కాకపోతే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారు కదా, వాళ్ళ పర్ఫ్యూమ్ అయితే ఇట్లా గుప్పమంటుంది. ఓకే, నేను ఎప్పుడూ ఈ ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్ళిన ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాను అనమాట. వాళ్ళ పక్క నుంచి పోగానే స్మెల్ ఇట్లా ఒక కొంచెం దూరం వరకు వస్తుంది అనమాట. అంత మంచి పర్ఫ్యూమ్సా అత్తర్సా ఏమో వేసుకుంటారు కానీ స్మెల్ మాత్రం బాగా వస్తుంది. నేను వేసుకుంది అసలు వస్తలేదు. ఆ పొగకి ఈ పొగకి మొత్తం అంతా పోయింది. వాట్స్ యువర్ నేమ్? బ్రునై. యు ఆర్ ఫ్రమ్ బ్రునై? ఓకే. వాట్ ఈస్ దిస్? ల్యాంబ్. ఓకే ఓకే, ఇవన్నీ ల్యాంబ్ అంట. సాస్ ఆర్ హనీ బీబీక్యూ అంట, అంటే తీయ ఉంటది. వాట్ ఈస్ దిస్? కోకోనట్ నసిలేమా. ఓకే, నసిలేమా కోకోనట్ రైస్. దిస్ వన్ సాకట్ పీస్ రైస్. ఓకే, ఇగో ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. పేర్లు వచ్చేసి ఇగో వెరైటీ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పినా కదా, యూ స్పీక్ జావీ? You don't speak Javi? No, I speak local Brunei only. Malay? Yeah, Malay. You speak Malay? No one speak Javi? Maybe around here have, but I don't know. Maybe here? You don't know Javi? No. Okay. That one can maybe. Here a lot of boards in Javi? Boat? Signboards in Javi language, right? Yeah. Okay. I thought it's a national language, right, here? Yeah, also language. But you don't know? I know. I can read also. You can read, yes. but you can't speak? Can speak. Oh, okay. I cannot speak Arabic. Okay. Bye. Bye, thank you. సో ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేంటో ఐటమ్, ఇదే ఇందాక చెప్పిన ఐటమ్స్, అవి అక్కడ వేసేసి అమ్ముతున్నారు అనమాట. స్వీట్స్ ఐటమ్ కి వచ్చేసినాము. స్వీట్ సెక్షన్ అంటే మనకు కొంచెం దూరం ఉంటాం మనము. ఇవన్నీ స్వీట్స్, జిలేబీలు అవి ఇవి అన్ని వెరైటీ ఉన్నాయి. సో ప్రైసెస్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి వచ్చేసి 67 రూపాయలు. ఇది కొబ్బరిది అనుకుంటా, ఇది నువ్వులది, ఇది చక్కెరవి, ఇది స్వీటే, ఇది గ్రీన్ కలర్ స్వీట్. వాట్ ఈస్ దిస్? స్టిక్కీ రైస్. ఇట్స్ ఎ బీఫ్. ఓకే, సో ట్రై చేద్దాం అనుకుంటే ఇది బీఫ్ అంట. సో స్వీట్స్ ఇవన్నీ. వాట్స్ యువర్ నేమ్? సహరీన్. అజ్లాన్. ఓకే. ఇగో వెరైటీ జ్యూసెస్ ఉన్నాయి. ఇగో ఇది తాగినాం అనుకోండి కడుపు మొత్తం నిండిపోతుంది. బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, వెల్వెట్ కలర్, అన్ని కలర్ల జ్యూసులు ఉన్నాయి. రెయిన్బో లాగా ఉన్నది అనమాట ఈ జ్యూసెస్ మొత్తం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇండియా? యూట్యూబ్. తెలుగు యాత్రి. G. U. I will tell my name. T. E. L. U. G. U. Y. A.
TRI. బిగ్ వన్ యూ కాంట్ అండర్స్టాండ్. సో మన ఛానల్ పేరు చూపిద్దామంటే ఇక్కడ ఇంటర్నెట్ లేదు. సో ఇన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటమ్స్, జ్యూసెస్. హౌ మచ్ ఇట్ ఈస్? హౌ మచ్? $1. $1. సో బై. సో కోకోనట్ ఉంది, అన్ని వెరైటీ. నాకు ఆరెంజ్ కలర్ ఓకే, కానీ పర్పుల్ కలర్ ఏం ఫ్లేవరో నాకు తెలియదు ఫ్రెండ్స్. బట్ జ్యూసులు మాత్రం బాగానే ఉన్నాయి. బట్ ఏదో ఒక ట్రై చేయాలి. బ్రూనైలో బజ్జీల బండి చూడండి ఎట్లున్నాయో. మొత్తం అన్ని ఆలుగడ్డ బజ్జీలు, ఆ వెరైటీ బజ్జీలు అన్నీ ఉన్నాయి. సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్లున్నది. అన్ని పొటాటో తోటి వేసారు, పొటాటో తోటి బనానా తోటి వేసారు ఫ్రెండ్స్. ఇక్కడ పోర్క్ ఉంది, పంది మాంసము. ఇది పంది మాంసమే చూడొచ్చు. చిన్న ముక్కలు వేసి తేనె వేసి నెయ్యి వేసి చేస్తున్నారు అనమాట. నెయ్యి కాదు, తేనె వేసి చేస్తున్నారు. ఇది స్వీట్ ఉండదు అనమాట పంది మాంసము. సో ఇదంతా చికెన్. ఇక్కడ లైన్ కట్టారు. ఇక్కడ కూడా ఒక బజ్జీల బండి ఉన్నది. మీరు ఈ సైజులు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్. సగం ఐస్ ఉన్నది, సగం జ్యూస్ ఉన్నది. సో ఇక్కడ లైన్లు కట్టారు అందరూ. అయ్యో హలో, వాట్ ఈస్ దిస్? చికెన్ అండ్ బీఫ్. అయ్యయ్యో, ఈస్ దిస్ బీఫ్? బోత్ ఆర్ బీఫ్. ఐ డోంట్ ఈట్ బీఫ్. ఇది మసాలా, అదేంటి చిన్నవి చాక్లెట్లు లాగా ఉన్నాయి. కొబ్బరి బోండాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో. ఒక బోండా $1 అనమాట. సో ఇంత పెద్ద ఉన్నది. అన్ని $1, $5 ఉన్నాయి. అంటే $1 అంటే 70 రూపాయలు, 67 రూపాయలు. $5 అంటే 300 రూపీస్. ఫ్రూట్ షాపులో ఏమేమి ఉన్నాయంటే అరటి పళ్ళతో పాటు ఇది లిచీ ఫ్రూట్ ఉన్నది. లిచీ ఫ్రూట్ నేను చాలా సార్లు ట్రై చేసిన. ఖచ్చితంగా మీకు ఇండియాలో ఎక్కడన్నా దొరికింది అనుకోండి, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ లిచీ ఫ్రూట్. బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఇంకేంటి అవకాడో ఉంది. అవకాడో వచ్చేసి ఇంత. ఇది ఈ ఫ్రూట్ ఉంది కదా, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ డొరియన్ ఫ్రూట్ తొక్కలు కూడా అమ్ముతున్నారు. అక్కడ మామిడికాయలు ఉన్నాయి. ఈ సీజన్ లో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి. ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట మామిడికాయలు, ఏ సీజన్ లో అయినా. బట్ ఇక్కడ కూడా ఏ సీజన్ లోనైనా దొరుకుతాయి అనుకుంటా. కేజీ ఫ్రెండ్స్ మామిడికాయలు అంటే 300 రూపాయలు. ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. ఈడ డొరియను వేర్ ఎవర్ యూ గో డొరియన్ విల్ ఫాలో యూ. జాంకాయలు. హలో, హౌ మచ్ ఇట్ ఈస్? $5 పర్ ప్లేట్. ఓకే, ఇది కూడా 300 ఫ్రెండ్స్. పప్పాయ కూడా అంతే. పప్పాయ గుండ్రగా లేదు, ఇట్లా పొడుగున్నది అనమాట, దోసకాయ లాగా. గైస్, నేను లైఫ్ లో ఇప్పటి వరకు చూడని ఒక ఫ్రూట్ చూస్తున్నా. ఇది డూకు అంట. చూడొచ్చు. ఇది నేను చాలా ఫ్రూట్స్ చూసాను కానీ ఇలాంటి ఫ్రూట్ చూడలేదు. ఇదొక వెరైటీ డూకు అంట. ఇదొక వెరైటీ. ఇది సేమ్ లైక్ కచ్చా ఆమ్ లాగా ఉన్నది, మామిడికాయ లాగా. కాకపోతే ఈ లోపల ఏదో ఇట్లా ఉన్నది అనమాట. దీని నేమ్ ఏంటిదో తెలియదు. సిస్టర్ హలో, నేమ్ ఇది లోంగాన్ బ్రెజిల్ అంట. సో ఇది కూడా దీని పండిని అనమాట. ఇవి కచ్చావి, ఇవి పండువి. ఇవి మనం ఆల్రెడీ చూసినాం. ఇవి పేర్లేంటో తెలియదు. సో టమాటోలు ఇవన్నీ ఉన్నాయి. సీ ఫుడ్ పాపడాలు కూడా ఉన్నాయి. బీరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, బ్రూనై బీరకాయలు. వామ్మో, ఎంత పెద్దగా ఉన్నాయిరా నాయన. బ్రూనై బీరకాయలు, బ్రూనై ఉల్లిగడ్డలు. సో ఇవి ఎక్కడో ఒక దగ్గర మన ఇండియాలోనో లేకపోతే మలేషియాలోనో ఫిలిప్పీన్లనో పండి ఉంటాయి ఇవన్నీ. ఈ మార్కెట్ లో ఫ్రెండ్స్ మాక్సిమం ఎట్లున్నాయంటే మిక్స్ ఆఫ్ మలేషియా ఫుడ్, చైనా ఫుడ్, కొంచెం ఫిలిప్పీన్ టైప్ లో కూడా ఉన్నాయి అనమాట కొన్ని ఐటమ్స్. సో 3-4 కంట్రీల మిక్స్ ఉన్నది అనమాట ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్ని. ఇక్కడ ఒక కర్రీ పాయింట్ ఉన్నది అనమాట. ఎగ్, ఇంకా ఈ స్నేల్స్, అవి ఏమంటారు, ఆల్ చిప్పలు, చికెను, హనీ చికెను, ఇంకా లివరు,
ఫిష్, ఇంకేంటిది ఐటమ్స్ అన్ని కర్రీస్. సో చూడొచ్చు బీఫ్ ఉన్నది, బీఫ్, చికెన్, మటన్, పోర్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆలుగడ్డ అండ్ సలాడ్ అవన్నీ. సో ఈ ఐటమ్స్. విచ్ వన్ ఈజ్ స్పైసీ? I need a spicy one. This one? Yes. This is veg curry? Yes. It's sambal tarong. Some Eggplant. eggplant. Chicken no spicy? Chicken curry no spicy? Okay, okay. Spicy లేకున్నా చికెన్ కర్రీ ట్రై చేద్దాం. With rice. లో ట్రై చేద్దాం చికెన్ కర్రీ. మనకి ఎట్లుంటుందో చూద్దాం. స్పైసీ ఉండదని చెప్పారు, కాకపోతే చూద్దాం. ఓకే 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 లాగుంది. స్పైసీ ఏం లేదు, ఫినిష్ చేసేద్దాం. తినడం అయితే అయిపోయింది, కాకపోతే బ్రూనైకి వచ్చిన తర్వాత చికెన్ ట్రై చేసిన ప్రతిసారి డిసప్పాయింట్ అవుతున్నా. చూడడానికి కలర్ బాగుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టినా, కాకపోతే అది సప్ప ఉన్నది, సంథింగ్ డిఫరెంట్. మళ్ళీ అందులో స్పూన్స్ ఇచ్చారు. స్పూన్స్ తోటి ఎవడన్నా చికెన్ తింటాడా? తినడు కదా. ఒకవేళ చేతితోడు తిందామంటే ఇక్కడ వాటర్ లేవన్నమాట చేతితోడు కడుక్కోవడానికి. ఒకవేళ వాటర్ బాటిల్ కొందామంటే వాటర్ బాటిల్ మళ్ళీ 67 రూపీస్, $1 పెట్టి తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. జ్యూస్ తీసుకున్నా. నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా, జ్యూస్ తాగేసిన. సో ఇక్కడ గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ విమెనే ఉన్నారు. మొత్తం అదేంటి ఈ షాపులలో పొట్ట అయితే నిండిపోయింది. నన్ను చూసి నవ్వుతున్నారు అనమాట. ఇక్కడ మొత్తం అందరూ తెల్లగానే ఉన్నారు. ఒక ఫారినర్ కూడా లేడు, ఎందుకంటే ఇది చాలా అండర్ రేటెడ్ కంట్రీ కాబట్టి ఫారినర్స్ ఎవరు లేరు, ఎవరు లేరు. నేను కొంచెం ఇక అనిపిస్తుంది కదా ఇండియన్ లెక్క. సో అందుకనే కొంచెం డిఫరెంట్గా చూస్తారు, బట్ అయినా ఓకే ఓకే. సారీ ఐ ఫర్గాట్. ఓకే జ్యూస్ తీసుకున్నాం అని చెప్పిన కదా, జ్యూస్కి మర్చిపోయినా. సో అది చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారనమాట. ఇద్దరు లేడీస్ కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న షాప్లో ముసలావిడ ఉన్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు అనమాట. ఇటు సైడ్ ఇద్దరు లేడీసే, అది అక్కడ లేడీసే, అది అక్కడ కూడా లేడీసే. ఇద్దరు అటు సైడ్ ఒక షాపు, ఇంకో సైడ్ ఒక షాపు. మొత్తం చాలా మంది లేడీసే ఉన్నారనమాట. మనకి తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ ఉంటారనమాట షాపులలో లేడీస్. కాకపోతే సౌత్ ఈస్ట్ ఏషియాలో నేను థాయిలాండ్కి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా, సో మొత్తం చాలా మంది లేడీసే ఉన్నారనమాట షాప్ వెండర్స్. సో ఇక్కడ కూడా ఒక అమ్మ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మెజారిటీ పీపుల్ లేడీసే ఉన్నారు షాప్స్ లో. ఇప్పుడు మార్కెట్ అంతా తిరిగి చూస్తున్నా కదా ఫుడ్ ఐటమ్స్. ఆ ఫుడ్ ఐటమ్స్ క్వాంటిటీ చాలా చాలా తక్కువ ఉన్నది అనమాట. ఒక $1కి 2 పీసులు బజ్జీలు అవి ఇవి. ఇందాక చూసారు కదా నేను రైస్ తిన్నాను. రైస్ ఐటమ్ వచ్చేసి రైస్ ఐటంలో రైస్ ఇంతే ఉన్నది, కర్రీ ఒక పీస్ ఇచ్చారనమాట, అదే మీల్. సో అంత తక్కువ క్వాంటిటీలో తింటున్నారు. సో నాకు సరిపోలేదు యాక్చువల్గా. నేను కొంచెం ఎక్కువనే తింటా, కాకపోతే అది ఇక్కడ ఫుడ్కో ఏమో తెలియదు, నాకు సరిపోతుంది అంటే సరిపెట్టుకున్నా. నేను మాత్రం కర్రీ ఎక్కువనే తింటా. యాక్చువల్గా నేను చిన్నప్పుడు సరిగ్గా తినకపోయేదాన్ని అన్నము. హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా లెక్చరరు నా తిండి చూసి పిలిచి కూర్చోబెట్టి కర్రీ ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి, ఫస్ట్ కర్రీతో తినాలి, దాని తర్వాత సాంబార్ వేసుకోవాలి, దాని తర్వాత పెరుగు వేసుకోవాలని చెప్పి ఇట్లా తినాలని చెప్పిన తర్వాత స్టార్ట్ అయిందనమాట నా తిండి. కొంచెం మంచిగా తినడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఏం తినకపోయేదాన్ని, ఓన్లీ పప్పు, వంకాయ, ఎగ్ కర్రీ. ఆ ఎగ్లో కూడా ఎల్లో తిన నేను. సో పప్పు, వంకాయ, ఎగ్ కర్రీ ఇవే 3 తినేదాన్ని, ఏం తినకపోయేదాన్ని. సో అట్లుండేది నా తిండి చిన్నప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం చికెను, మటను, కొంచెం టైపు ఫిష్ కొద్దిగా అలవాటు అయినాయి. బట్ చికెన్ అంటే మంచిగా ఇష్టం అంతే. సో అది గైస్, మార్కెట్లో ఇటు సైడ్ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అండ్ ఈ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట.
సో చిన్నపిల్లలు ఆడుకునేటి ఇక్కడ కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న కార్లు. నా ఇంట్లో ఒక 2-3 కార్లు ఉంటాయి అన్నమాట, చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసినాయి. సో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, ఫోన్ బొమ్మలు ఇవి అవి అన్నీ, స్పైడర్ మ్యాన్ అవి ఇవి. సో ఇక్కడ కొన్ని తినే ఐటమ్స్, స్నాక్స్, చెగోడీలు అవి ఇవి ఉన్నాయి అంతే. సో ఇది గైస్ ఇది బ్రూనై మొత్తంలోనే అతి పెద్ద నైట్ మార్కెట్ అనమాట. నేను నైట్ మార్కెట్ అంటే ఏదో లాగా ఉంటుంది కావచ్చు, పెద్ద ఉంటుంది అది ఇదని ఎక్స్పెక్ట్ చేసినా కానీ అటు నుంచి ఇటు తిరిగితే ఏం లేదు. ఆడ తిప్పి కొడితే ఒక 50-40 షాప్స్ కూడా లేవు. సో అది ఇక్కడ మాత్రం బోండాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బోండాలు ఉన్నాయి, ఒక్కొక్క సైజ్ ఎంత ఉందంటే చాలా పెద్ద ఉన్నాయి. బామ్మో, ఇందులో అసలు కొబ్బరి వెళ్తుందా లేకపోతే వాటర్ వెళ్తాయా తెలియదు. ఇది చాలా పెద్ద ఉన్నాయి, మామూలుగా నేను ఇంత సైజులో చూడలేదు. ఇగో మన ఇండియాలో దొరికేటివి ఇగో ఈ సైజు, ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఉన్నాయి. ఒక్కొక్కటి తర్బూజ్ అంత సైజు ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, చాలా చాలా పెద్ద ఉన్నాయి. ఎంత అంటే యంగ్ కోకోనట్ ఉన్నది, ప్యూర్ కోకోనట్ అట. యంగ్ కోకోనట్ అయింది, ప్యూర్ కోకోనట్ అయిందో నాకు తెలియదు కానీ. సో చూడొచ్చు, అంటే యంగ్ అంటే చిన్న బోండా, ప్యూర్ అంటే పెద్ద బోండా కావచ్చు. పెద్ద బోండాలే ప్యూర్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి బోండాలు, ప్యూర్ బోండాలకి ఎక్కువ రేటు. సో అది గైస్, ఇది బ్రూనైలోనే అతి పెద్ద నైట్ మార్కెట్ అన్నమాట. చాలా మంది జనాలు ఇక్కడికే వస్తారు. అది ఇదంటే నేను ఎంతో పెద్ద ఉంటుంది కావచ్చు అని చెప్పేసి తిరగడానికి చాలా టైం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ తిప్పి కొడితే ఒక 40-50 షాపులు కూడా లేవన్నమాట. సో మొత్తం తిరిగి చూసిన సేమ్ ఐటమ్, రిపీటెడ్ ఐటమ్స్. బట్ కాస్ట్ మాత్రం రిచ్ కంట్రీయే, కాస్ట్ కూడా రిచ్ కంట్రీ లానే ఉన్నది. కేజీకి 300-400 చాలానే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో మార్కెట్లో కూడా నేను మొన్న కూరగాయలు ఉన్నాను అనమాట. సో కూరగాయలు కూడా అంతే రేటు ఉన్నాయి అనమాట, ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కూరగాయలు. ఒక ఏమంటారు, పావు కేజీకి దగ్గర 60-70 రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్. వంకాయలు కానీ బెండకాయలు కానీ. నిన్న నేను స్టోర్కి వెళ్ళిన, సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఐటమ్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కూరగాయలు కానీ అవి కానీ ఇవి కానీ ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ నేను అవి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ లేవు. కాకపోతే బ్రూనై అనేది ఎక్స్పెన్సివ్ కంట్రీ, చాలా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట, తక్కువ అయితే లేవు. సో అది మాత్రం నేను గమనించిన. చలో ఇంకా నేను రేట్లు కూడా మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను ఇక్కడ నుంచి ఇక బయటకు వెళ్ళిపోతా, చాలాసేపు అవుతుంది, ఉడకపోస్తుంది. సో నేను ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చింది, ఏం ఐటమ్ నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.